హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు నేను మా రూమ్లో మష్రూమ్ పులావ్ చేశాను. ఈ వీడియోలో మనం మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం. బిర్యానీకి లైట్ వర్షనే ఈ పులావ్. అలా అని బిర్యానీకి ఇదేం తక్కువ కాదు, ఇది కూడా చాలా బాగుంటుంది. నేను కూడా దమ్ పెట్టి బిర్యానీ చేయాలా, పులావ్ చేయాలా అని చాలా ఆలోచించాను. లాస్ట్కి ఇలా పులావ్ చేసేద్దాం అనుకున్నాను. రూమ్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈ పులావ్ చేశాను. ఎడిటింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను దీనికోసం ఒక ఆనియన్, ఒక లార్జ్ సైజ్ ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో తీసుకున్నాను అంతే. ఇలా ఇందులో చూపిస్తున్నట్టు కొంచెం స్లైసెస్ లాగా నిలువుగా కట్ చేసుకున్నాను ఆనియన్ని. క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను అండ్ ఇంకా టమాటో కట్ చేసుకున్నాను ఒకటి. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను నేను. ఈ 3 కట్ చేసేసుకున్నాక మనం తొక్క తీసి పెట్టిన మష్రూమ్ని, ఒక పెద్ద మష్రూమ్ అయితే 4 పీసెస్ లాగా, అంటే 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నదైతే ఒక 2 పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ని మ్యారినేట్ చేయడానికి ఇక్కడ నేను సాల్ట్, కారం, పసుపు, మసాలా, కొంచెం కర్డ్ వేసి మ్యారినేట్ చేశాను అలా. అండ్ నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి బాగా మరిగినంత వరకు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై చేశాను ఆనియన్స్, అది సైడ్కి తీసాను. ఇక్కడ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఫ్రైడ్ ఆనియన్స్ బయటకు తీసి ఆ తర్వాత క్యాప్సికమ్ ఇంకా నెక్స్ట్ టొమాటోస్ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేశాను. ఇలా ఒక 2-3 మినిట్స్ కొంచెం వేయించుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా మిక్సీ చేసుకోవాలి. అంటే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా కొన్ని, బిర్యానీ ఆకు, పువ్వు, ఇంకా జీలకర్ర, ఇవన్నీ మిక్సీలో పెట్టి ఒకసారి ఆడించేసాను ఫైన్ పౌడర్ లాగా. ఆ తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ముందు మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొంచెం వేసాను ఈ మసాలా. అలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. మా దగ్గర ఇక్కడ బాస్మతి రైస్ లేవు, అందుకని సోనా మసూరి రైస్తో చేసుకున్నాం. బాస్మతి రైస్ ఉంటే బాస్మతితోనే చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా అందుకని టేస్ట్ బాగా వస్తుంది. బిర్యానీకైనా పులావ్కైనా బాస్మతి రైసే కదా చాలా బాగుంటుంది. రైస్ కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకొని కొంచెంసేపు ఉంచి తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయ్యాక, టమాటో, క్యాప్సికమ్ ఇదంతా ఫ్రై అయ్యాక కొంచెం మగ్గాక రైస్ అందులో వేసి కలిపేశాక తర్వాత ఒక 5 మినిట్స్ అలా దాని మీద మూత పెట్టేసి వదిలేయండి. ఇంకా తర్వాత నేను ఒక లెమన్ కట్ చేసి అందులో లెమన్ వాటర్ స్క్వీజ్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కొంచెం కట్ చేసి దానిపైన అలా పైన గార్నిష్లా వేసాను. ఇంకో 5 to 10 మినిట్స్లో అయిపోతుంది మన మష్రూమ్ పులావ్. కుక్కర్లో పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో అయిపోతుందేమో, ఇలా అయితే ఒక 20 మినిట్స్ అలా పడుతుంది అనుకుంటా. చూసేద్దాం. అయిపోయింది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అయిపోతుంది రెసిపీ అన్న 5 మినిట్స్ ముందు అలా యాడ్ చేసుకోండి నెయ్యి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి మన మష్రూమ్ పులావ్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.